సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భారత్ దాడి తథ్యం, కశ్మీర్కు మళ్లీ కళ, తిరిగి వస్తున్న పర్యాటకులు, అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు, జత్వాని ఎవరో తెలీదు, సిఐడి ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబులు, బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ, పహల్గాం ఉగ్రవాదులను 4 సార్లు గుర్తించిన భద్రతా బలగాలు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు, నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్, వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర, 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసులోనే, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించే పనస. ఈరోజు వార్తలను చూద్దాం. భారత్ దాడి తథ్యం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశంపై భారత్ సైనిక దాడి తథ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ రాయిటర్స్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడి చేసే అవకాశాల గురించి పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని, అందుకే తమ దళాలను బలోపేతం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న ఆయన, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను వాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకోవలసిన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాము తమ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు, చైనాను సంప్రదించామని, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు పరిస్థితుల గురించి వివరించామని చెప్పారు. అరేబియన్ గల్ఫ్లోని కొన్ని మిత్ర దేశాలు తమతో పాటు భారత్తో కూడా మాట్లాడాయని తెలిపారు. అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. కశ్మీర్కు మళ్లీ కళ. అందమైన పైన్ చెట్లు, ఆకర్షించే ప్రదేశాలతో మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన పహల్గాంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దిగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు. లిద్దర్ నది ఒడ్డున ఉన్న ప్రముఖ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. అలాగే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటళ్లు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. పహల్గామ్ను చూసేందుకు కోల్కతా నుంచి వచ్చిన పర్యాటకుడు జైదీప్ ఘోష్ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ, పహల్గాంలో ఆంక్షలు ఎత్తివేశారని తెలుసుకుని మేము శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చాం. మార్కెట్తో పాటు ఇంకా కొన్ని దుకాణాలు మూసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ మొత్తం సాధారణంగానే ఉంది. కాల్పులు జరిగిన బైసరన్ లోయ ప్రాంతాన్ని మినహాయించి మిగతా అన్ని ప్రదేశాలను చూశాం. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక ప్రజలు మాకు ఎంతో సహకరిస్తున్నారు అని చెప్పారు. అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలంటే ఫేజ్ 2 భూ సమీకరణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులకు తెలిపారు. సోమవారం సాయంత్రం రాజధాని రైతులు, రైతు కూలీలతో ఉండవల్లి నివాసంలో చంద్రబాబు సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అభివృద్ధిపై రైతుల అపోహలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో చట్టం చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని అవసరాలకు అదనంగా భూమిని సమీకరించాల్సి ఉంటుందని వివరించారు. జత్వాని ఎవరో తెలీదు, సిఐడి ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబులు. నేను జిల్లా అధికారిని కాదు, ఏ కేసులోనూ దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదు, నాకేమీ తెలియదు. సిఐడి విచారణలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పిన సమాధానాలు ఇవి. ముంబై నటి కాదంబరి జత్వాని గాని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గాని తనకు తెలియదని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో జవాబులిచ్చినట్లు తెలిసింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ. వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు బీజేపీ ఖాతాలో చేరనుంది. ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్
ఈ మేరకు ప్రకటనలో వెల్లడించారు. ఆ సీటుకు పలువురు పోటీ పడగా బీజేపీ అధిష్టానం మాత్రం పార్టీలో నమ్మకస్తుడిగా పేరున్న పాకా సత్యనారాయణకు పట్టం కట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన దాదాపు 45 ఏళ్లుగా బీజేపీ జెండా మోస్తున్నారు. చదువుకునే రోజుల్లో భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో ఏబీవీపీలో చురుగ్గా పనిచేస్తూనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష పదవితో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు హోదాల్లో పనిచేశారు. పహల్గాం ఉగ్రవాదులను 4 సార్లు గుర్తించిన భద్రతా బలగాలు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. పహల్గాం ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. ఉగ్రదాడిలో 4 పాల్గొన్నట్లు ఇప్పటికే తేలింది. వీరిలో 2 పాకిస్తానీలు. స్థానికులు అందిస్తున్న సమాచారం, నిఘా వర్గాల సూచనలతో భద్రతా బలగాలు వీరి కోసం గాలిస్తుండగా 4 సార్లు పక్కా లొకేషన్ను ట్రాక్ చేశారు. అయితే బలగాలు అక్కడికి వెళ్లేలోపు ఉగ్రవాదులు అక్కడి నుంచి దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఉగ్రవాదులను తొలుత పహల్గాం సమీపంలోని తెహస్లీ వద్ద గుర్తించాం. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునేలోపు వారు అడవుల్లోకి పారిపోయారు. కల్గాం అడవుల్లో వారి ఉనికి ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కోకెన్నాగ్లో అక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించినా వారు పారిపోయారు అని ఓ సైనికాధికారి జాతీయ మీడియాకు తెలిపారు. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఉగ్రవాదులను ట్రాక్ చేస్తోంది. పహల్గాం దాడి సమయంలో ఉగ్రవాదులు 2 పర్యాటకుల సెల్ ఫోన్లను తస్కరించారు. కమ్యూనికేషన్ కోసం వాటిని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లపైన నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్. పద్మ పురస్కారాల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో కనుల విందుగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాలను అందుకోగా, సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కళారంగంలో మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం 7 తెలుగువారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా వారిలో తొలి విడత 4 అవార్డులను అందుకున్నారు. 5 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణను ప్రశంసా పత్రంలో పేర్కొనగా, డి నాగేశ్వరరెడ్డిని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అని, వైద్య పరిశోధనలో అనేక విజయాలు సాధించిన వైద్యుడు అని కొనియాడారు. వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర. వీసా అక్రమాలపై అమెరికా కన్నెర్ర చేసింది. ముఖ్యంగా భారత్కు చెందిన దరఖాస్తుదారులు మోసాలకు పాల్పడడంపై విచారణ జరుపుతున్న అగ్రరాజ్యం దీనిని మరింత వేగవంతం చేయడంతో పాటు లోతుగా కూడా విచారించనుంది. ఈ క్రమంలో విద్యార్థుల వీసాలతో పాటు పర్యాటకుల వీసాలపైన డేగకన్ను సారించింది. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను బ్లాక్లిస్టులో పెట్టడంతో పాటు వారి వివరాలను తన మిత్రదేశాలైన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలతో పంచుకోనుంది. తద్వారా ఆయా దేశాలు కూడా వీరికి వీసాలు ఇవ్వకుండా వారిని బ్లాక్లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోనుంది. వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2000 మందికి గత నెలలో అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు సహా దరఖాస్తుదారులపై విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణను మరింత విస్తరించింది. 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు. ఇంకా పాలబుగ్గల పసివాడే అయితేనేం అంతర్జాతీయ స్థాయి బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కళా నిజమా అనే రీతిని సాగిన ఈ చిచ్చరపిడుగు బ్యాటింగ్ విన్యాసాలను కళ్ళారా తిలకించాల్సిందే. గుజరాత్ బౌలర్లు ఇషాంత్, సిరాజ్, ప్రసిద్, రషీద్, సుందర్, కరీం జనత్ ఇలా ఏ ఒక్కరిని వదలకుండా కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 రన్స్తో
ప్రపంచ క్రికెట్ను ఔరా అనిపించాడు. ఐపీఎల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్లో 1గా నిలిచిన వైభవ్ ఆటలో బౌండరీల రూపంలోనే 94 పరుగులు రావడం మరో విశేషం. అతడి ధాటికి వరుసగా 5 ఓటముల తర్వాత రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్లో ఓడితే ఆర్ఆర్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించేది. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ రాణించారు. తీక్షణకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి గెలిచింది. జైస్వాల్ 40 బంతుల్లో 70 నాటౌట్, పరాగ్ 15 బంతుల్లో 32 నాటౌట్ వేగంగా ఆడారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా వైభవ్ నిలిచాడు. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించే పనసలో పోషకాలకు కొదవ ఉండదు. దీంట్లో ఫ్రక్టోజ్, సుక్రోజ్ మొదలైన సహజ చక్కెరలు ఉంటాయి. త్వరిత శక్తిని అందించే వీలున్న ఈ చక్కెరలు వేసవిలో కలిగే నిస్సత్తువ నుంచి కోలుకునేలా సహాయపడతాయి. నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండే పనస తొనలతో డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమమవుతాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండే పనస తొనలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. పనసలో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ సిఐడిలో 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ సిఐడిలో 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. 3 రోజులు రష్యా కాల్పుల విరమణ. మే 8-10 మధ్య రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవాలు. ఈ 3 రోజులు ఉక్రెయిన్లో కాల్పుల విరమణకు పుతిన్ ఆదేశం. బాక్సింగ్ పసిడి పోరుకు మనోళ్లు 21 మంది. జూనియర్ ఆసియా ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. 6 మహిళలు సహా మొత్తం 7 బాక్సర్లు అండర్ 17 ఫైనల్స్లో అడుగుపెట్టారు. ఈ ఛాంపియన్షిప్స్లో భారత్ ఇప్పటికే 43 పతకాలు ఖాయం చేసుకోగా అండర్ 15, అండర్ 17 విభాగాల్లో 21 మంది బాక్సర్లు స్వర్ణం కోసం తలపడనున్నారు. అరవింద్కు రెండో స్థానం. గ్రాండ్ ప్రీ చెస్ ర్యాపిడ్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం రెండో స్థానంలో నిలిచారు. సోమవారం జరిగిన ఆఖరి 3 రౌండ్లలో 2 నెగ్గిన అరవింద్ ఓ గేమ్లో పరాజయం పాలయ్యాడు. దీంతో మొత్తం 9 రౌండ్ల నుంచి 11 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. నేటి ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ వర్సెస్ కోల్కతా రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.